షాబాజ్ సైకో కిల్లర్ రాజ్ కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. 3 రోజులుగా పోలీసులు ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నాడు సైకో కిల్లర్. ఇప్పటికే రాజ్ కుమార్ తలపై 2 లక్షల రివార్డు ఉంది. అయితే కోదాడలో రాజ్ కుమార్ పోలికలతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తను రాజ్ కుమార్ కాదని తేలడంతో వదిలేశారు. మరి రాజ్ కుమార్ జాడెక్కడ? నిజంగా రాజ్ కుమార్ బతికే ఉన్నాడా? ఖాకీల కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్నాడా? హత్య జరిగిన రోజు తల్లిదండ్రులకు చెప్పినట్టుగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనలో బాధ్యులను చేస్తూ సిఐఎస్ఐను సస్పెండ్ చేశారు. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ పోలీసుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. షాబాద్ సైకో కిల్లర్ రాజ్ కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. 3 రోజులుగా కూడా పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొన్న ఒక ప్రత్యక్ష సాక్షి సమాచారం ఇచ్చాడు. పోలీసుల అదుపులో రాజ్ కుమార్ ఉన్నాడు, పోలీసులు ఇప్పుడే ఆయన పట్టుకెళ్తున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఆయన కోసం కూడా పోలీసులు కూడా గాలింపు చర్యలు ఇంకా వేగవంతం చేశారు. బట్ ఈ కేసులో అసలు రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు? నిజంగా చనిపోయాడా, బ్రతుకున్నాడా, ఇంకా పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్నాడా అనే విధంగా చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఈ 6గురిని చంపి 2-3 రోజులు అవుతున్నా కూడా పోలీసులు ఎందుకు ఈ రాజ్ కుమార్ ను పట్టుకోలేకపోతున్నారు? ఈ సైకో కిల్లర్ ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నాడు అనే విధంగా కూడా చాలా వరకు ప్రజల్లో ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. అంతో పాటు జాయిన్ అయ్యారు తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ జాయిన్ అయ్యారు. కిరణ్, చూస్తున్నాం అంటే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా రాజ్ కుమార్ పై విపరీతమైన ప్రతి ఒక్కరిలో కూడా ఒక కోపం అయితే నెలకొని ఉంది. ఇప్పటికే అతని దీనిపై కూడా 2 లక్షల రివార్డును కూడా పోలీసులే ప్రకటించారు. ఎవరైనా కూడా రాజ్ కుమార్ ఆచూకీ తెలిపితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము, ఇన్ని లక్షల రివార్డును కూడా ప్రకటిస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. బట్ నిన్న మన వచ్చిన న్యూస్లో కూడా రాజ్ కుమార్ పోలీసులు అదుపులోనే ఉన్నాడంటూ అన్నారు. బట్ పోలీసుల నుంచి అది స్పష్టమైన న్యూస్ అయితే కాదని మనకు అర్థమైంది. బట్ ఇంకా రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు అనే సస్పెన్స్ అయితే వేయడం లేదు. నిజంగా రాజ్ కుమార్ బతికే ఉన్నాడా, లేకపోతే ముందుగానే ఇంకా తప్పించుకుని తిరుగుతున్నాడా? అసలు ఏంటి ఈ కేసుకు సంబంధించి కూడా అసలు రాజ్ కుమార్ జాడైతే మాత్రం కనిపించడం లేదు. షాబాద్ లో మారణ హోమం సృష్టించినటువంటి రాజ్ కుమార్ ఆచూకీపై కూడా ఆందోళన నెలకొందని కూడా చెప్పొచ్చు. 3 రోజులుగా కూడా రాజ్ కుమార్ పోలీసులను ముప్పు తిప్పలను పెడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాజ్ కుమార్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పుణ్యక్షేత్రాల వద్ద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే రాజ్ కుమార్ పై కూడా పోలీసులు 2 లక్షల రూపాయల రివార్డ్ అయితే ప్రకటన చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి పురోగతి అయితే లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం సూర్యాపేటలో రాజ్ కుమార్ ఆచూకీ లభ్యమైందనేటువంటి వదంతులు అయితే వినిపించాయి. ఆ నేపథ్యంలోనే అంతా రాజ్ కుమార్ దొరికాడని కూడా భావించారు. కానీ సూర్యాపేట జిల్లా కోదాడలో మాత్రం రాజ్ కుమార్ ఆయన పోలిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అతని ఐడెంటిటీ ప్రూఫ్ ఆధారంగా అతను రాజ్ కుమార్ కాడని తెలిసి కూడా వదిలేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి నిజంగా రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు? 3 రోజులుగా కూడా పోలీసులు ఎందుకు అతని ఆచూకీ కనుగొనలేకపోతున్నారు? నిజంగా హత్య జరిగినటువంటి రోజు పేరెంట్స్ కు ఫోన్ చేసి తాను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పినటువంటి రాజ్ కుమార్ నిజంగానే ఆ పనికి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే రాజ్ కుమార్ 6 హత్యలు చేసిన అనంతరం కూడా అతని మొబైల్ సంబంధించి వాడడం లేదని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొబైల్ వాడితే కనుక టవర్ లొకేషన్ కావచ్చు, అక్కడ సిగ్నల్ ఆధారంగా కూడా రాజ్ కుమార్ పోలీసులకు దొరికేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కానీ రాజ్ కుమార్ ఆచూకీ ఇంకా దొరకడం లేదు అంటే అతను మొబైల్ వాడతలేడని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోవైపు ఆయన వాడినటువంటి కారును కూడా ఒక దగ్గర వదిలేసి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంటే అతను కారు వాడడం లేదు, ఇప్పుడు మొబైల్ వాడడం లేదు కాబట్టి పోలీసులకు దర్యాప్తు అయితే కొంత ఆలస్యం అవుతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే అతనిపై 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించినప్పటికీ కూడా ఆయన ఆచూకీ కనగొనడంలో కూడా పోలీసులు విఫలమవుతున్నారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోవైపు రాజ్ కుమార్ ఉదంతం అంటే హత్య కేసులో ఉదంతం సంబంధించి కూడా పోలీసులకు ఉచ్చు బిగేలా చేస్తుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అప్పుడు పోక్సో కేసు అయినటువంటి నేపథ్యంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో మొదట ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత బాధ్యతను చేస్తూ కూడా సిఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అతని గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆచూకీపై కూడా ఆందోళన నెలకొంది. మరోవైపు ఆచూకీ సంబంధించి జాప్యం జరుగుతుండడంపై కూడా పోలీసులపై కూడా
సర్వత్రా విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. మరి ఈ కేసు సంబంధించినటువంటి చాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా పోలీసు అధికారులపై ఎవరిపైనా వేటు పడుతుందా అనేటువంటి ఆందోళన కూడా పోలీసు శాఖలో నెలకొందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 6 హత్యలు చేసిన నిందితుల్ని ఇంతవరకు చేతిలో టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా 3 రోజులుగా కూడా పోలీసులు ఎందుకు రాజ్ కుమార్ ఆచూకీ కనుగొనలేకపోతున్నారు, ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు పోలీసులపై వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలీసులు ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ 6 హత్యలకు సంబంధించిన ఉదంతం మాత్రం ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. నిజంగా రాజ్ కుమార్ కాకిల కళ్ళు గప్పి తిరుగుతున్నాడా, లేకుంటే నిజంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అనేది కూడా సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.